ద కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. దీంట్లో ద వర్క్ ఫ్లో అంటే మనం సర్జరీ చేసే స్టెప్స్ ఎలా డిఫరెన్స్ ఉంటుంది అని దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మనం కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసినప్పుడు మనం జాయింట్ను ఓపెన్ చేసి ఒక మెకానికల్ జిగ్ లాగా వస్తే ఆ జిగ్తో మనం బోన్ కట్ చేస్తాం. బోన్ కట్ చేసిన తర్వాత మనం జాయింట్లో అసెస్ చేస్తాం జాయింట్ బ్యాలెన్స్ ఉందా లేదా. బ్యాలెన్స్ లేదు అంటే దెన్ అగైన్ మనం సాఫ్ట్ టిష్యూ రిలీజ్ చేయాల్సి వస్తుంది, లేదా బోన్ కట్స్ మళ్ళీ రివైవ్ చేయాల్సి వస్తుంది. Then we finally execute our plan. Step 1 is bone cut, దాని తర్వాత we assess and then ఫైనల్ ఇంప్లాంటేషన్ అవుతుంది. దిస్ ఇస్ ద నార్మల్. ఈ స్టెప్స్ అన్ని మనం కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్లో ఫాలో చేస్తాం. కానీ మన రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ వచ్చేసి ద మేజర్ డిఫరెన్స్ ఈజ్ మనం ముందు నుంచే వీ హ్యావ్ ఎన్ ఐడియా, ఒక ప్లాన్ ముందు నుంచే రెడీగా ఉంటుంది. ప్లాన్ చేసిన తర్వాత వీ అసెస్ దట్. ఒక బోన్ కట్ చేయకముందు వీ అసెస్ వెదర్ దిస్ ఇంప్లాంట్ ఈస్ గోయింగ్ టు ఫిట్, బ్యాలెన్స్ కరెక్ట్గా ఉందా లేదా, నీ స్ట్రేట్ ఉన్నప్పుడు బ్యాలెన్స్ ఉందా లేదా, నీ ఫుల్ రేంజ్ ఆఫ్ మూమెంట్తో బ్యాలెన్స్ ఉందా లేదా. సో వీ హ్యావ్ అ కంప్లీట్ ఐడియా. సర్జరీకి ముందు బోన్స్ కట్ చేయక ముందునే మనం కంప్లీట్గా ఐడియా వస్తుంది. దెన్ వీ ఎగ్జిక్యూట్. దట్ ఈస్ ద లాస్ట్ స్టెప్. సో బోన్ కట్స్ అనేది మనం లాస్ట్లో చేస్తాం. సో ముందు నుంచే అసెస్మెంట్ అవుతుంది, ప్లాన్ అవుతుంది. ఇంత బోన్ కట్ చేసినప్పుడు ఎంతవరకు మన మూమెంట్ వస్తుంది, స్టెబిలిటీ ఉంటుందా లేదా జాయింట్లో, మనం బ్యాలెన్స్ ఉంటుందా లేదా అని బోన్ కట్ చేయక ముందునే మనకు తెలిసిపోతుంది. 100% మనం ప్లాన్ చేసిన తర్వాత దాన్ని అసెస్మెంట్ మనం అక్యురసీ చేసిన తర్వాతనే ఫైనల్ స్టెప్ ఈస్ ద బోన్ కట్. సో ముందు నుంచే మనం బోన్ కట్ చేయట్లేదు, విచ్ ఈస్ ఫస్ట్ స్టెప్ ఇన్ a conventional surgery. ఈ step లో మనం we are going to do the last step. So this is a major advantage in many of the knee replacement surgeries which are going to be done with a robotic assisted technology. Thank you.